హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ ఓషన్ యూట్యూబ్ ఛానల్. నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ టు నో మోర్ అండ్ టు ఎక్స్ప్లోర్. ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోతే ఇవాళ వీడియో వచ్చేసి 2.1 యాంప్లిఫైర్ రివ్యూని అయితే మనం చేయబోతున్నాం. ఈ 2.1 యాంప్లిఫైర్ అనేది నేను తయారు చేసిన యాంప్లిఫైర్. దీని అవుట్పుట్ వచ్చేసి 120 వాట్స్. సో ఈ 120 వాట్ స్టీరియో యాంప్లిఫైర్ని ఇవాళ అయితే మనం రివ్యూ చేయబోతున్నాం. ఈ వీడియోలో అయితే మనం ఈ యాంప్లిఫైర్లో నేను ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేశాను, సో లోపల బిల్డ్ అనేది ఎలా ఉంది, సో అవుట్పుట్ వాటేజ్ అనేది ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ అనేది ఎలా ఉంది, అన్నీ చూద్దాం. మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో ఇంక ఎటువంటి ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఓకే, ఇదేనండి ఇవాళ మనం రివ్యూ చేస్తున్నటువంటి 2.1 హోమ్ మేడ్ హోమ్ థియేటర్ ఆర్ స్టీరియో యాంప్లిఫైయర్. సో దీని లుక్ అయితే చూసారు కదండి. ఇప్పుడు ఫస్ట్ ఈ బటన్ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అండి. ఇది పవర్ ఆన్ ఆఫ్. మనం పవర్ ఇచ్చినప్పుడు ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది. సో ఇది వచ్చేసి లౌడ్నెస్. మీకు ఎప్పుడైనా హెవీ సౌండ్ వినిపించినప్పుడు జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేయడం వల్ల నాయిస్ అనేది రిడ్యూస్ అవుతుంది. సో ఇది వచ్చేసి బేస్ అండి, అండ్ ఇది వచ్చేసి ట్రిబుల్, బ్యాలెన్స్. సో ఇదైతే నేను సబ్ ఊఫర్కి విడిగా వాడాను. సో దీనికి విడిగా అయితే సబ్ ఊఫర్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఎందుకంటే మనం 2.1 అంటున్నాం కాబట్టి. సో ఇది వచ్చేసి మెయిన్ వాల్యూమ్. సో ఎఫ్ఎం, లైన్ అండ్ ఆక్స్ ఇవన్నీ మీకు తెలిసినవి. ఇది వచ్చేసి బీటీ బోర్డ్, దట్ ఈస్ బ్లూటూత్ బోర్డ్, అంటే బ్లూటూత్ మాడ్యూల్ అని అనొచ్చు దీన్ని. సో ఇందులో మనకి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి, యూఎస్బి కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే మెమరీ కార్డ్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే ఎఫ్ఎం కూడా మనకి ఇందులో అవైలబిలిటీ అయితే ఉంది. సో దీని లుక్ అయితే ఇదండి. దీనికి వచ్చేసిన లెఫ్ట్ రైట్ స్పీకర్స్ అనేవి మీరు వెనకాల చూడొచ్చు. ఇది ఒక స్పీకర్ అండ్ ఇది ఒక స్పీకర్. సో మీకు క్లియర్గా కనబడుతుంది ఇప్పుడు. సో అయితే ఇప్పుడు మన లోపల ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి ఏంటో చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు నేనైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో లెట్స్ ఓపెన్ దిస్. కేసు అయితే మనకి ఇస్తాం, లోపల చూసి భయపడద్దు. ఓకే, ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ అండి. ఓవరాల్ పవర్ సప్లై మొత్తం ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి వెళ్తుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి ప్రతి పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. ఇది వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండి, ఆర్ కూలింగ్ ఫ్యాన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లోపల ఐసీస్ ఉన్నాయి కాబట్టి, బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఓవర్ హీట్ అనేది అవుతుంది. సో దాన్ని కూల్ చేయడానికి బయట ఉన్నటువంటి కూల్ ఎయిర్ని లోపల పంపించడానికి ఫ్యాన్ అనేది ఉపయోగించాను. సో నెక్స్ట్ ఇది వచ్చేసి యూఎస్బి ప్యానల్ బోర్డ్ అండి. సో మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది మొత్తం ఈ ప్యానల్ బోర్డ్ నుంచే ఓవరాల్ అన్ని బోర్డ్స్కి వెళ్తుంది. ఈ బోర్డు వచ్చేసి లెఫ్ట్ రైట్ స్టీరియో బోర్డ్ అండి ఇది. అలాగే ఈ బోర్డు వచ్చేసి సబ్ ఊఫర్కి సంబంధించిన ఐసీ బోర్డ్ అండ్ యాంప్లిఫైర్ బోర్డ్. ఇది వచ్చేసి సబ్ ఊఫర్ ఫిల్టర్ బోర్డ్ అండి. సో మనం ఆడియో ఇస్తున్నాం, అందులోంచి ఓన్లీ మనకి సబ్ ఊఫర్ బాస్ మాత్రమే కలెక్ట్ చేస్తుంది. ఇది లో ఫ్రీక్వెన్సీని మాత్రమే కలెక్ట్ చేసి దీని నుంచి ఐసీకి వెళ్తుందండి. ఆ ఐసీ నుంచి మనకు అవుట్పుట్ ద్వారా సబ్ ఊఫర్కి అనేది వెళ్తుంది. ఇది వచ్చేసి బేస్ ట్రిపుల్ బోర్డ్, బీటీ బోర్డ్ అంటారు. అంటే మన ఎక్స్టర్నల్గా బేస్ ట్రిపుల్ ఇచ్చినప్పటికీ లోపల కూడా మనం బేస్ ట్రిపుల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. సో ఇదైతే లోపలైతే మనకి ఇలాగ ఉంటుందండి. సో చూసారు కదా. ఇప్పుడు దీని సౌండ్ క్వాలిటీ ఎలాగ ఉందో చెక్ చేద్దాం. ఓకేనండి, నేనైతే ఇప్పుడు దీని పవర్ ఆన్ అయితే చేస్తున్నానండి. సో స్విచ్ ఆన్ చెప్పాను కదా, ఆన్ ఆఫ్ బటన్ అని. పవర్ ఆన్ అయితే చేశాను. సో మీరు వినొచ్చు, ఇక్కడ ఆల్రెడీ బ్లూటూత్ మోడ్లో ఉంది. అలాగే మనకి ఇంకేం మోడ్స్ అవైలబిలిటీలో ఉన్నాయో చూద్దాం. సో ఇది వచ్చేసి దీని రిమోట్ అండి. ఓకే, మోడ్స్ వచ్చేసి మనకి బ్లూటూత్ లైన్ ఇన్ మోడ్ అంటే మీరు ఆక్స్ ఇచ్చుకోవచ్చు. ఇందులో ఆక్స్ అని అంటే మీ మొబైల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఇయర్ ఫోన్ పిన్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా పెన్ డ్రైవ్ ఇచ్చినప్పటికీ మనకి లైన్ ఇన్ మోడ్లో చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎం మోడ్, బ్లూటూత్ మోడ్. నేనైతే ఇప్పుడు పెన్ డ్రైవ్ని అయితే కనెక్ట్ చేస్తానండి. సో ఐఎమ్ కనెక్టింగ్ ద పెన్ డ్రైవ్ని అయితే కనెక్ట్ చేస్తాను. సో నేనైతే ఇప్పుడు మోడ్ని అయితే ఇస్తున్నాను. మీరైతే ఇయర్ ఫోన్స్ని యూజ్ చేయండి, సౌండ్ క్వాలిటీ అనేది కొద్దిగా క్లియర్గా అనిపిస్తుంది మీకైతే. సో నేను ముందుగా చెప్పినట్టుగా ఈ బేస్ వచ్చేసి ఒకసారి మళ్ళీ చెప్తాను. ఈ బేస్ వచ్చేసి లెఫ్ట్ రైట్ స్పీకర్స్ బేస్ అండి. ఇది ట్రిపుల్ వచ్చేసి లెఫ్ట్ రైట్ స్పీకర్స్ది. ఈ బ్యాలెన్స్ వచ్చేసి సబ్ ఊఫర్ది అండి ఇది.
సో సబ్వూఫర్ కంట్రోల్ నేను బ్యాలెన్స్లో ఇచ్చుకున్నాను. ఈ మెయిన్ వాల్యూమ్ కంట్రోల్ ఇది. మీకైతే సాంగ్స్ ప్లే చేసి చూపిస్తాను ఇప్పుడు, ఒకసారి మీరే వినండి. ఇప్పుడైతే నేను ఓన్లీ సబ్వూఫర్ మాత్రమే పెట్టానండి. సో మీరు చూడొచ్చు. ఐ విల్ జూమ్ ఇన్. కొంచెం వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తున్నానండి. వచ్చి సబ్వూఫర్ అండి మనకి. ఒకసారి ఫుల్ వాల్యూమ్లో అయితే పెట్టి చూపిస్తానండి మీకు. సో ఇందులో వచ్చేసి మనకు ఫుల్ వాల్యూమ్ అప్ టు 30 అయితే ఉంది. సో దేర్ ఆర్ సమ్ మోడ్స్, ఈ 92, 93, 94, 95, 96, నాకు 92 బాగుంది కదా, విందాం ఒకసారి. సో ఈ బేస్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను. ట్రిబుల్, నార్మల్, బేస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే ప్లే చేస్తున్నాను నేను. Is enough. Now let's try some volume, some bass. Okay. ఓకేనండి. మీకు కనుక ఈ యాంప్లిఫైర్ మీద ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అసలు మీరు ఏమనుకుంటున్నారు, మీకు ఎలా ఉంది ఈ ఫీల్, అంటే ఆడియో క్వాలిటీ మీకు ఇయర్ ఫోన్స్లో అంత క్లారిటీగా ఉండకపోవచ్చు, అయితే మట్టుగా నాకు కామెంట్ చేయండి. సో నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ వసంత్ ఫ్రమ్ క్రియేటింగ్ వసంత్ యూట్యూబ్ ఛానల్, సైనింగ్ ఆఫ్.